ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం యోగ బలం చూద్దామండి. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే గత 3 నెలల నుంచి మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయండి ఉగాది గడియ నుంచి. కానీ మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఈ జూన్ నెల మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది. వారి పేరు మీద పట్టిందర్ల బంగారం ఉంది. అంటే పట్టిందర్ల బంగారం అంటే ఏ వస్తువు పట్టుకుంటే అది బంగారం కాదండి, బంగారం లెక్క మంచిగా అవుతుంది అన్నట్టు వారి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం చాలా వరకు మంచిగా ఉందండి వారి జాతక బలానికి. గృహాలు తీసుకోవడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, లేదా కొత్త వస్తువులు తీసుకోవడం కానీ, లేదా ఆభరణాలు తీసుకోవడం కానీ, కుటుంబంలో చాలా వరకు సంతోషకరమైన వాతావరణం ఉండటం కానీ, అలాగే చాలా కాలం నుంచి తీరని బాధలు ఉన్న వారికి తీరిపోవటం కానీ, భార్యాభర్తలతో సఖ్యత లేని వారు సఖ్యత అవ్వటం కానీ, లేదా భార్యాభర్తలతో విరోధం ఉన్నవారు ఆ విరోధాలు వెళ్ళిపోవటం కానీ, లేదా అక్క చెల్లెలు కావచ్చు, ఇక ఎవరైనా సరే రిలేషన్ వారు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాంటి వారితో విరోధాలు ఉంటే అవి తొలగిపోతాయండి. చాలా వరకు ఉల్లాసవత వాతావరణం ఉంటుంది వారి పేరు మీద. కానీ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ కూడా అయ్యే అవకాశం ఉంది స్త్రీలకు. ఇక పురుషులకు చూడాలంటే మాత్రం తిరుగుండదు వారి జాతక బలానికి. గత 2-3 మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు పోతున్నాయండి. ధనపరంగా, రుణపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా. ఒక్కోసారి మాత్రం ఒక 10 రూపాయలు కూడా లేని స్థితి వచ్చింది వారి జాతక బలానికి. కానీ ఈ నెల చాలా వరకు మాత్రం వారికి అచ్చుబాటు ఉంది. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభకార్య విషయమైనా సరే కలిసి వస్తుంది, ఉద్యోగ ప్రయత్నమైన కలిసి వస్తుంది, విద్యా ప్రయత్నమైన కలిసి వస్తుంది. విద్యార్థులకు మాత్రం విద్యాస్థానంలో మాత్రం చాలా శుభయోగం ఉంది, బుధగ్రహం వచ్చింది. కానీ మాత్రం సంఖ్యాశాస్త్ర యోగ బలం చాలా వరకు మంచి ఫలితం కల్పిస్తుంది వారి జాతక బలానికి. ఇక మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు కూడా, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు ఏరే వ్యాపారం మార్చాలి, అది ఉంచి కూడా ఏరే వ్యాపారం చేయాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు అన్నదానం వస్త్రదానం చేయడం చాలా వరకు శుభప్రదం అండి. మనిషికి ఏమున్నా లేకున్నా కానీ బుక్కెడంత అన్నం, ఒంటి నిండా బట్టలు ఉంటే చాలు అనుకుంటారండి. కానీ సొంత ఇల్లు లేకపోయినా సరే మాత్రం ఒక గుడిసెలైనా, పూరి గుడిసెలైనా బతికే యోగం ఉంటుందండి. ఇది చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. ముఖ్యంగా వీరికి బంగారం అచ్చుబాటు రాదు కాబట్టి పంచలోహం ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది. వీరికి మంగళవారం, శుక్రవారం, గురువారం అచ్చుబాటు ఇస్తుంది. శని అంతర్దశ నడుస్తున్నా కానీ శని వీరికి మంచి స్థానంలో నడుస్తుందండి. అలాగే గవ్వలు మాత్రం బుధ మహర్దశ గవ్వలు పడ్డాయి. డాక్టర్స్ కోర్స్ చదివేవారు, అలాగే మాత్రం ఆరోగ్య రంగంలో ఉన్నవారు, అలాగే వీరి జ్యోతిష్యంలో ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారు, అలాగే డాక్టర్స్ కోర్స్ చదువుతున్నవారు, అలాగే మాత్రం నర్సింగ్ హోమ్ అనేది ఉంటుంది, నర్సులు చదివేవారు, అలాంటి వారికి చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న వారు కూడా తప్పకుండా ఇష్టప్రకారం వివాహం అవుతుందండి. పెద్దలతో ఇబ్బందులు వస్తాయి. కొన్నాళ్ళు ఇబ్బందులు వచ్చిన తర్వాత వారి మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఈ రాశి వారికి మాత్రం, ఈ రాశి వారని కాదండి, ఏ రాశి వారైనా సరే మాత్రం కాలసర్ప దోషం ఉంటుందండి. కాలసర్ప దోషం ఉంటే ఏముంటుందంటే మాత్రం సంతానం కలగదు, వివాహం కాదు, వివాహమైన సంసారంలో బాగుండదు, సంతానం కలిగిన సంతానంలో బాగుండదు. అలాగే ఆర్థిక బాధలు, రుణ బాధలు, మానసికంగా ఇబ్బంది పడటం, నమ్మిన వారు మోసం చేయటం, అలాగే ఏ పని చేసినా కూడా ఇబ్బందులు రావటం, ఓ గొప్ప స్థాయిలో ఉండి కోటేశ్వరులో ఉండి కూడా మాత్రం లాస్ట్కు ఒకరికి 10 రూపాయలు అడిగే స్టేజ్కి ఉంటారు.
దాని కాలసర్ప దోషం అంటారు. ఆ కాలసర్ప దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కాలసర్ప దోష నివారణ కొరకు మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయించుకోవడం చాలా మంచిది. మీకు తెలిసి ఉంటే మీరు పూజ చేస్తూ లేదా సద్బ్రాహ్మణులతో చేయించుకోవడం చాలా వరకు మంచిది. తరతరాలు ఉంటుందండి, 7 తరాలు 8 తరాలు 10 తరాలు కూడా ఉంటుంది కాలసర్ప దోషం. కానీ మాత్రం దానివలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం 4వ సంఖ్య మాత్రం చాలా వరకు శుభప్రదమైన సంఖ్య. వీరి జాతక బలానికి రాహు మార్గదర్శ జాతకం, నరఘోష ఎక్కువ ఉంటుందండి, నరదృష్టి ఎక్కువ ఉంటుంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, బాణమతి, కేతవతి ఎన్నో రకాలు ఉన్నాయండి మన భారతదేశంలో. చేతబడు చెడు అనేవి అంటే నమ్మేవారికి కూడా ఉన్నాయి, నమ్మని వారికి కూడా ఉన్నాయి. కొందరికి నమ్మకం ఉంటుంది, కొందరికి నమ్మకం ఉండదు. ఒక నెగిటివ్ అన్నట్టు, పాజిటివ్గా ఉన్న మనిషిని నెగిటివ్ చేయటం, అలాంటి మాత్రం వీరి మీద మాత్రం చిక్కులు చికాకులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మాత్రం ఈ నరఘోష కూడా చాలా ఉంటుంది. ఇలాంటి నరఘోష పోవాలంటే మనం ఎవరిని కొట్టలేమండి. ఒకరు ఏడుస్తారంటే తిడతాం, 2 ఏడుస్తారంటే కొడతాం, 4 ఏడుస్తారంటే ఎగబడతాం. కానీ ఎవరు చూసినా మన మీద చెడు కన్ను వేస్తే మాత్రం మనం ఏం చేయలేమండి. నేనైనా మీరైనా ఎవరైనా ఆ నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే భోళాశంకరుడు, ఆ భోళాశంకరుడు అంటే శివుడు, ఆ పరమేశ్వరుడు, ఆ లోకేశ్వరుడు, ఆ స్వామి మాత్రం దేవుళ్ళకే కాదు మనుషులకైనా సరే, అలాగే భూతనాథుడు భూతాలకు, దయ్యాలకు, వాయువులకు, గాలికి, రాక్షసులకు అందరికీ వరాలు ఇస్తాడు ఆయన. అసంటి వరాలు ఇచ్చే మనిషి ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలో ఒక దారికి తీసుకురావాలో ఆయనకు తెలుసు. అలాగే మానవులు కూడా వరాలు ఇస్తాడు, కానీ ప్రతి కాడ మాత్రం పరీక్ష పెడతాడు. ఆ శివునికి మాత్రం రుద్రాభిషేకం, జలాభిషేకం లేదా మాత్రం భస్మాభిషేకం చేయడం చాలా వరకు మంచిది. ఇటువంటి బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనార్థులకు ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలను వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగబలం ఉంటుంది. చిత్రా నక్షత్రం వారు జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది. స్వాతి నక్షత్రం వారికి అమ్మవారికి అలాగే దేవుడికి పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి విశాఖ నక్షత్రం వారు మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలే చూద్దామండి. 9 గవ్వలు పడ్డాయి. మూడోసారి గవ్వలేస్తే పడ్డాయండి 7 గవ్వలు. 7, 9, 16 అవుతాయండి. 16 అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్తమ సంఖ్య వదిలిపెట్టట్లేదు. వీరింట్లో శుభకార్యం జరగటం కానీ ఖచ్చితంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం జరగటం కానీ తప్పకుండా అవుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా కొందరికి మాత్రం అనారోగ్య సూచనలు, కుటుంబ తగాదాలు లేదా మాత్రం రుణ చిక్కులు, కోర్టు కేసులు లేదా మాత్రం వీరి జాతక బలం అత్యాశకు పోయి కొన్ని లక్షలు నష్టం చేసుకోవడం, కొన్ని కోట్లు నష్టం చేసుకోవడం, మంచి స్థానంలో ఉండి అడుక్కు తినే స్థానంలో అయిన వారికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సుదర్శన యాగం చేయాలి. కరెక్ట్ మాత్రం చేస్తే చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.